ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఏదేమైనా కానీ నా ప్రియ బిడ్డ, నేను పేరు పెట్టుకోలే కానీ నా పెద్ద కుమారుడు పెద్ద కుమార్తె అని పిలుస్తూ ఉంటాను. వారు మరి హైదరాబాద్ ప్రాంతంలో వారి ద్వారా సువార్త రాబోయే రోజులు ఘనంగా జరగాలని మనమందరం బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాస్తవంగా నా దీపం అని పాడతా ఉంటే పాడతాడో లేదో మా బ్రదర్ అనుకుంటున్నాను. కానీ ఈ స్థలం ఎలాంటిదంటే అమ్మా, అయ్యగారు, ఈ స్థలం ఎలాంటిదంటే అక్కడెక్కడో ఒక పేషెంట్ నేను ప్రార్థన చేస్తా ఉంటాను. ఇది నా గురించి కాదు, నా దేవుడి గురించి జాగ్రత్తగా. అక్కడెక్కడో ఒక పేషెంట్ బాగోపోతే ప్రార్థన చేస్తా ఉంటాం. ఇక్కడ మన చర్చి మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదో సందర్భంలో పాస్టర్ గారు నేను ఆ ప్రార్థన చేసి తిరిగి ఇంటికి రాగానే వాళ్ళు నాతో అంటారు, అయ్యగారు మీరు పాట బాగా పాడారు అంటారు. ఏమంటారు చెప్పండి అమ్మా? బాగా పాడారు మీరు అని. నేను అనుకుంటాను సరదాగా ఏదన్నా అంటున్నారేమో అనుకుంటాను. కానీ నేను అక్కడ చేసేది పాట పాడాలి, అక్కడ ప్రార్థనే చేశాను. కానీ ఇక్కడ కూర్చుంటే వారికి స్వయంగా దేవుడే తన దాసుని ముఖాంతరం కాదు కానీ తన దాసుని స్వరాన్ని పాటగా ఈ ప్రాంగణంలో మోగుతుంటే విన్నవారు చాలా మంది ఉన్నారు. ఆ విన్నవారిలో ప్రత్యక్షంగా అక్కడ మీ వెనక కూర్చుంది మా అమ్మ పక్కనే కూర్చుంది, మార్తమ్మ గారు చేయత్తున్నాం. నేను అక్కడ కూర్చొని అవన్నీ అదిగో అయ్యగారు పాట పాడు. నేను అంటాను, అక్క నేను ఎప్పుడు పాడుతున్నాను అక్క, నేను ఇక్కడే ఉన్నాను అంటే లేదయ్యా మీరు పాడుతున్నారు. ఈ ప్రాంగణం ఎలాంటిదంటే ఆరాధనతో దేవదూతలు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన ఇక్కడ కుమ్మరించేటువంటి స్థలం. గట్టిగా చెప్పండి. కనుక ఈ స్థలములో ఎవరు నిలబడినా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా మహిమ పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హైదరాబాద్ ప్రాంతం నుంచి సమాధానం గారి యొక్క మరిది గారు, ఓకే మరిది గారి ప్రత్యేక వందనాలు, వారి బ్రదర్ గారు ప్రత్యేక వందనాలు. అయ్యా మరి సిస్టర్ ఎక్కడ ఉన్నారు? వారి యొక్క సిస్టర్ కూడా ప్రత్యేక వందనాలు. మీరెంతగానో రాత్రి అలసిపోయినా మాతో కలిసి ప్రయాణం చేశారు. ఇంకా మాట్లాడడానికి సమయం లేదు కనుక సంఘ పక్షాన మీ అందరికి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి 101వ కీర్తన చక్కగా బైబిల్ ఉన్నవారు తెరవాలి. ఆ 101వ కీర్తన లో ఒక విషయాన్ని మీతో పరిశుద్ధాత్మ దేవుడే పంచుకుంటాడు గనక వీరుగా పరిశుద్ధాత్మ నేత్రములు మీకు వచ్చుక దమస్కు మార్గంలో భయంకరమైన ప్రయాణం చేస్తారు. దమస్కుకు వెళ్ళే మా దమస్కు కాదు, దమస్కుకి సమీపంగా ఉన్నటువంటి కొద్ది సమయం దమస్కు వస్తూ ఆ సమీపంగా వెళుతున్నట్టు ఇంకా చేయగలిగినటువంటి అతి సమీపం చేశాడు. సమీపంలో మాట్లాడినటువంటి మాట ఏంటంటే అయినటువంటి తడుగులాడుతూ ఉన్నాడు, కింద పడి ఆధారంటే అలనాడు మోషే తన మామైన ఈతో యొక్క విద్యార్థులలో ఒక పద నుంచి ఒక స్వరం, ఆ పొద మంటున్నది, చెప్పగానే ఉంది కాలిపోతుంది. పొద మండుచులేదు, కాలిపోయి ఆ అగ్నిలో మాట్లాడారంభించాడు. నీవు దగ్గర కావడానికి నీవు నిలబడిన స్థలం పరిశుద్ధమైన స్థలం కనుక ఆ చెప్పులను అనగా పదార్థాలను తీసివేసి నలబడితే నేను మాట్లాడుతాను. స్తోత్రం గట్టిగా పడి ఉత్సాహంగా పడి ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే దేవుని యొక్క వినడానికి ఆశ్చర్యాలు చూడడానికి ఆయన అతాలు చూడడానికి నీవు ఈ స్థలంలో స్తోత్రం ఈ స్థలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇంత ఆరాధన తగిన తర్వాత దేవుడు ఈ స్థితి కూడా మరి ఎక్కడ
ఎగిరే స్తుతుల మీద దుఃఖాన్ని స్థాపించాడు. ఆ దుఃఖము మీద, రెక్కల మీద, మేఘముల మీద ఆయన ఆరుడే ఉన్నాడు. దేవుని మహిమ కలిగినదిగా. ఇప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీతో మాట్లాడాలి. నీవు నిలబడి పరిశుద్ధమైన స్థలం నీతో ఉంది. పరిశుద్ధత కలిగి ఉంటేనే ఈ స్వరం వినపడింది. దేవుని మహిమ పాస్టర్ గారు ఈ స్వరాలు దేవా అంటే ఇక్కడ మాట్లాడితే, కానీ ఈ పరిశుద్ధమైన ఇంతలో ఎన్ని వాక్యాలు విన్నా మారు పొందలేవా? లేకపోతే వినిపోతూ ఉన్నావా? ప్రతిష్ఠ దేవునికి ఇచ్చిన అందరన్నావా? కనుకే ఇక్కడ మాట వింటున్నట్టుగా వింటున్నారు అని కారణం పరిశుద్ధ దేవుడు మాట్లాడినప్పుడు మరి ఉన్నవారు పరిశుద్ధులై ఉన్న మాత్రమే హృదయాల్లోనికి దేవుడు మీతో మాట్లాడేటువంటి దేవుడి అంటే ఆ మాటలో ఒక భక్తుడు తెలియదు కానీ ఆ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన అధ్యాయం. దేవుని స్థలములో నిలబడితే పరిశుద్ధుగా ఇప్పుడు మాట్లాడుతున్నాను. లేకపోతే నీ యథాస్కరమైన మాటలు నడవగలుగుతావు. నీవు నాశనప్పుడు నీకు ఎలా తెలుస్తుంది? దేవుడు మాట్లాడుతుండగా దేవుడు మిమ్మల్ని ఒక 3 ప్రశ్నలు స్థిరపడి స్థలంలో నుంచి దేవునికి మహిమ కలుగును గాక 3 ప్రశ్నలు స్థిస్తున్నాడు. ఆ 3 ప్రశ్నలు వాటికే ప్రతిలాడుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రతిలాడుకుంటూ ఉన్నాడు. ఈ 3 ప్రశ్నలు అతని హృదయంలో ఉన్నవి. నీవు నాతో మాట్లాడాలి అంటే ఈ స్థాయి ఉన్నతమైన స్థానంలో నేను వెళ్ళాలి, నేను ఉండాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను నేను చేరుకోబట్టి తప్ప అప్పుడైనటువంటి దేవుని పిల్లలరా, సర్వసాధారణంగా పిల్లలరా, సర్వసాధారణ ఒక తల్లిదండ్రుల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. వారి పిల్లలు, మమ్మీ నేను నీ మాట వింటాండి, నీకు లోపడతాను, చెప్పండి, నువ్వు చెట్లు కచ్చుకోను, నీ వినను, నువ్వు మాత్రం నువ్వు విడిచినా నీ మాటలు నేను డాడీ, నీవు నాతో ఉండాలి అంటే డాడీ ఇష్టమైన మాటలు ఈ భక్తుడిగా ఈ డాడీకి ఉన్నారు. ఒక వచనాన్ని చదివి 101 తండ్రితో ఈ మాట మలిచి మాట్లాడిన ఈ పాటని మీరు వినాలా? నిన్ను కీర్తిస్తాను, నిర్దోషమైనటువంటి మార్గముగా నేను ప్రవర్తిస్తాను అని నేను పాడడానికి మీరు దాన్ని మీ వహించగా నేను వస్తా, నేను కూర్చుంటా, నేను ప్రార్థిస్తా, నేను వాక్యం వింటా, నేను ఎవరికి ఎంత దూరమైన వస్తా. అయితే ఎలాగా ఉంటానో తెలుసా? నిన్నే ఏనో నేను మందిరాన్ని ఏనో విషయంలో వెనక నువ్వే కావాలన్న ఏమన్నాడంటే చాలా చక్కగా చదువుతా. ఏముందంటే నిర్దోషమైన మార్గమున వివేకంతో ప్రపంచేద్దాం, నీవు నా దగ్గర ఎప్పుడు వస్తావు? గట్టిగా చెప్పు డాడీ, నీకు నేను పడ నీ గురించి ఆరాధిస్తా, నీవే నా దేవుడి నీ దగ్గరికి రావాలన్నా, నేను నీ దగ్గర నేను ఆలోచాలన్నా, నీవు నా దగ్గరకు వస్తేనే, నీవు నాతో తప్ప ఇవన్నీ నీ మార్గంలో నేను నిర్దోషిగా నెతావా అడుగుతాడు. గట్టిగా చెప్పండి. కనుకనే దావీదు వచ్చినప్పుడు, దావీదు అరణ్యములో సంచరిస్తున్నప్పుడు, గాఢపు లోయలో ఆయన బ్రతుకుతున్నప్పుడు, శత్రువులు తరుపుతున్నప్పుడు నేను ఇస్తాను, దేవా నువ్వు నన్ను కాపాడు, నీవు నా దగ్గరికి రా, ఎందుకంటే నీవు నా దగ్గరికి రావాలి అంటే అది సరైన మార్గాన్ని నువ్వు కోరుకుంటున్నావు కదా. నువ్వు మాత్రం నా దగ్గరికి ప్రభు అనేటువంటి యేసు ప్రేమ ఉన్నట్టు కాదు, ఉత్సాహం సాక్షి చెప్పడం కాదు, కాస్తంత సంతోషమే సరదాగా నాలుగు కాదు.
ఆ సన్నిధి పట్టు, ఆయన సన్నిధితో ఉన్నప్పుడు ఆయన నీ వ్యక్తి అర్థమైన మార్గం నీదా లేదా చూస్తాడు. అప్పుడే ఆయన నీతో ప్రయాణం చేస్తాడు, అప్పుడు ఆయన పొలుస్తాడు, అప్పుడే పదాల నుంచి నుంచి గోడ తట్టగలుగుతాడు. అవి తెలుసుకున్నాడు కానీ పాటనే రా, పాట వరకునే రావాలకి అపవాలతో కూడిపడి జీవితం ద్వారా వస్తాం. ఈరోజు మీరు సన్నిధికి వచ్చాడయ్యా, నాకు కావాలయా, నాకు ఈ పని బాబు, నాకు ఈ రోగం తీసేయ్యా, తీసేబాబు, నాకు వ్యాపారం కలిసి వచ్చాడయ్యా అడుగుతున్నావా? అయితే అడిగితే ఒక మాట విను, నువ్వు అడిగిన కానీ యథార్థమైనటువంటి మాట ఉందే అక్కడ నడవాలి. యథార్థమైన మార్గం ఉంది, అక్కడ నడవాలి. ఆ మార్గం ఎది మార్గం అంటే ఇరుకైన మార్గం. చెప్పు, చాలా ఇరుకైన కష్టం. మార్గంలో అబద్ధం ఆడకూడదు. పిల్లల కోసం కదా, ఈ కోసం కదా, ఫీజు కదా, హాస్పిటల్ కోసం, సంతకాల కోసం కదా, లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర పెట్టి ఆ మార్గాలు కూడా ఆ మార్గంలో యథార్థంగా యథార్థమైన దేవుడు మార్గంలో వచ్చి తెలుసుకొని యమాయిగామలో ఉన్నటువంటి వారితో నచ్చినట్టుగా ఆయన నీతో భోజనం చేసే రోజు వస్తుంది. స్తోత్రం చెప్పు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దావీదు అంటున్నాడు, ఎంత చక్కని మాట ఉండేది. అబ్బో చెల్లో పాడుతున్నాడు. ఈ పాట పాట మంచి పాట, అది చాలా మంచి పాట, ప్రపంచంలో ఉన్నతమైన పాట. ఏమన్నాడు? నిర్దోషమైన మగ వివేకస్తాను, నువ్వు ఎప్పుడు వచ్చావు? బాబా బాబు నేను వివేకంతోనే ఉంటా, యథార్థంగానే బతుకుతా, నీతి బతుకుతా, నా దగ్గర వస్తావు. ఇంకా అన్నాడు, కాదా మాట్లాడేట దేవుడి చెప్పినటువంటి మార్గాల్లోనే కాదు, దేవుని ఇంటిలో కూడా, దేవుని ఇంటిలో కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి డబ్బు వస్తావా? ఈ పనికి పెడతావా? పాటండి, ఎంత చక్కని పాట బాబు, ఎంత చక్క మంచి మంచి పాట పాడతాడు. మానవులో వివేకంగా ఉంటాడంట, దేవుడు కూడా ఉంటాడట. నువ్వు నా దగ్గరికి ఎప్పుడు స్తోత్రం చెప్పు, నువ్వు దగ్గర అనుకోండి డాడీ, సవుల నుంచి నన్ను కాపాడాలి, బాణం వేయకూడదు, రాయి పొడిసకూడదు, నేనేం చేయకుండా దగ్గర చాలు, నీ బతికి పట్ట కడతాడు. దేవుడు నీ దగ్గరికి విచారించలేదు, నీవు చూసి గట్టిగా చట్టగొట్టి దేవుడి మహిమపరచాడు. ప్రియమైన దేవుడి పిల్ల, ఇంకా తెలియదు కానీ ఇంకా మానవులో వివేకం కాదు, దేవుడు మందిరంలోనే కాదు, ఏంటంటే ఎలాంటి దుష్కార్యాన్ని కూడా పెట్టుకోను, నువ్వు నా దగ్గరికి రోజు ఏసై మీరు రావాలనేగా, ఏసై మిమ్మల్ని రావాలనేగా, నీకు మంచి విప్పేవాడుగా, ఏసై మంచి జ్ఞానం ఇవ్వాలనేగా, ఏసై మిమ్మల్ని ఉత్తమైన స్థలంలో పెట్టాలిగా. అయితే మీరు అడగలేక మీరు ఇంతకాలం ఎప్పుడు వస్తా ఉంటారు, ఇక్కడ పాట పాడలేకపోతారు. చెప్పు, పవరికి సరే ఎవరైనా పనులు బాగానే పాడతారు, వంకర టెంకర్ పోతా ఉంటాయి. భక్తి గీతంలో అలాంటి వంకర టెంకర్లు ఏముండవు, ఇరికై మార్గమే నిలబడాలి, దుష్టారి కూడా ఉండకూడదు. ఎందుకు? నువ్వు దగ్గరికి ఎప్పుడు వస్తావయ్యా, నేను సిద్ధంగా ఉన్నానని ప్రయాణాడు. స్తోత్రం చెప్పు. ఇది ఎన్నో శరణం, 2 శరణం అయిపోయినాయి, ఇప్పుడు తెలుసా ఏమంటే ఈ పాట నెంబర్ 1 పాట. ఆఖరికి ఏమంటారు తెలుసా? భక్తిహీనులు చూస్తే నాకు వాసన, నాకు అసహ్య, దేవుడి నంబర్ ప్రార్థన తండ్రి దగ్గరికి పెట్టారా? ఇష్టమే అంటాడు కాబట్టి, ఇష్టమే అంటాడు తండ్రి కలిసి చూసి, బిడ్డ అంటున్నాడు తండ్రి కలిసి చూసి, ఒదిగా నాకు అసలు ఏ ఇష్టం లేదు. ఆ మాట ఎవరు? తండ్రి ఇష్టమే, కానీ తండ్రి కోసం, ఆయన తండ్రితో ఉండడం కోసం, తండ్రి ఎప్పుడు పట్ల చేయడం కోసం ఏం పాడాడు? ఏంటది? భక్తి మార్గంలో తొలగిపోయేవాడితే నాకు అసహ్యం, నేను అంటాను నా దగ్గరికి ఎప్పుడు వస్తావు, నా దగ్గరికి ఎప్పుడు వస్తావు, నువ్వు రా, నీ కోసం నాకు ఎందుకు, నీవంటే నాకు ఇష్టం కనుక రావాలి. పాటండి నాలుగు
చాలండి, ఇంటికి పోయి చదవండి. పట ఏంటి కీర్తన అంటే, నీవు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వస్తావు అంటే ఇదిగో ఈ రీతిగా ఉంటే దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుతున్నానని దావీదు చెప్తున్నాడు. ఈ దేశంలో నమ్మకమైన వారు ఎవరో నేను ప్రకటిస్తున్నా. నరుడైన యేసు కొట్ట ఎవరు ఎవరు అంటే ఆ మాటకి అర్థమైందంటే, జాగ్రత్త నా మాటకి అర్థమైంది తెలుసా? ఈ లోకంలో ఎవరు నమ్మకస్తులే అని అర్థమవుతుంది. కొట్టండి, ఊరికి చిన్న చిన్న పెద్ద పెద్ద యథార్థ మార్గం దుష్కార్యం చేసే వాళ్ళకి దూరంగా ఎందుకు నీ నా దగ్గర రావాలి. ఈ లోకంలో ఎవరు నమ్మకస్తులే లేదు. నా దగ్గర డబ్బు ఉంటే వస్తా, నా దగ్గర అధికారం ఉంటే వస్తా. సౌలు ఇంటిలో ఉంటే, సౌలు దగ్గర ఉంటే, సముద్రం ఉంటే అందరూ నేను అలా చూడాలని చాలా రాజు రావడానికి చాలా ఉన్నారు. ఆ భక్తిహీనులు నాకు వద్దు నాయనా. దేశంలో నమ్మకస్తులు లేరు, ఒక్కడవే నువ్వు నా దగ్గర రావాలి. నీవు లేకపోతే నేను బ్రతకలేను, ఉండలేను. యెహోవా నా కప్పే స్తోత్రం చెప్పు. దేశములు నమ్మకస్తులైన వారికి ఎదురు చూస్తున్నాడంట. ఈరోజు ఎలా ఉంది దేవుని సన్నిధిలో నమ్మకం? మనుషులు నమ్మే లేరు చెప్తున్నాడు దావీదు. నీతికుడు వరులేడు, గ్రహితుడు, పెద్దవాడు అందరూ త్రోవ తప్పి ఏకముగా కూడి కనుక నేను పడే గోడ మీద ఏదో వాడు నా మీద పడిందిగా నువ్వు నా దగ్గరకు రావాలి అంటే నేను ఇలాగ బ్రతుకుతానని కూడిన కీర్తనటువంటి దావీదు మధ్య ఈ రాణి ఊరికినే నువ్వు రావాలే సయ్యా, నువ్వు రావాలే సయ్యా, నేనేమో నేనేమో ఈ సిగరెట్లు తాగలేరు. నాకు ఇంగ్లీష్ రాదు, మరి స్తోత్రం చెప్పు. నువ్వు రావాలి రావాలి నువ్వు రావాలి. మా దాలు మొత్తం నా ఇష్టం చేసుకుంటా, నా ఉదయం వచ్చిన పెట్ట, కానీ నువ్వు రావాలి. ఎవరైనా పెళ్లి కాటితే కానీ పెళ్లికి రమ్మంటే ఎవరే పడసారు దాంట్లో పెట్టి అందులో ఏదో ఒక ఆయన డబ్బు ఉన్న సంగతి చెబుతారు. మన దగ్గర లేవుగా స్తోత్రం చెప్పు. కాటో వెండి కాట వచ్చి రమ్మంటే చక్కగా ఓ గుప్పిడి కారం తీసుకెళ్ళి మా అమ్మాయి పెళ్ళి కొత్తాడా? నా ప్రియమైన దేవుని పిల్లారా, రెండు జోడించి చెప్తూ ఉన్నాను. దావీదు భక్తుడు మాట్లాడుతున్న ఈ రోజు నీ హృదయాన్ని కదిలించుడు గాక, నేను సంపదన వైపుగాక, ఈ ఆలోచనకి వాక్యం తీసుకువెళ్ళుగాక, నీకు నీ హృదయంలో ఉన్న దుష్కార్యం నీవు తీసేసుకుందువు గాక. ఈ లోకంలో ఎవరు నమ్మకస్తులు లేరు, ఆయన మాత్రమే నమ్మకస్తుడు. ఆయన రావాలనుకుంటున్నాడు. అయితే నీ మార్గం ఎలా, హృదయం ఎలా? రోమిదాల సమాజంలో పిల్లల దగ్గర నువ్వేం చేసుకున్నావు? వారం దేవుని సన్నిధిలోనే కీర్తన గ్రంథం ఉగినే రాయల మొదట్లో పెట్టు. దుష్టులు ఆలోచన నడవబాక స్తోత్రం చెప్పు. లేదా ఏదో తెలుసుకున్నారైనా ఇందులో చాలా చెప్తుంది బాబు, ఇందులో చాలా కథగా ఇది యథా స్తోత్రం చెప్పు. బతిహీన మార్గం కూర్చోవద్దని చెప్పినటువంటి ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. నీ దగ్గర రాని అందరిని కోరుకుంటారండి, నాకు కూడా ఉంది స్తోత్రం చెప్పు. ఏ ఎత్తున్నా ఏ లేదా రావాలా లేదా కాలిపోతా ఉంటావా? కాలిపోకుండా దేవుడు భయపడపాక స్తోత్రం చెప్పు. మన పవిత్రంలో అండి పరిశుద్ధైన దేవుడు కనుక దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆయన చాలా పరిశుద్ధుడు కనుక ఆయన్ని నోరారా హృదయపూర్వకంగా ఇక్కడ ఆదివారం బలికి మిగతా ఎడో రాగాలు, తెలియని రాగాలు, శోక రాగాలు, మహన రాగాలు, మాయా మాడవ గౌడ రాగాలు కనుక స్తోత్రం చెప్పు. కనుక ఈ రోజు దేవుడు నాతో రావాలి కదా, అక్కడ ఈ మాట గుర్తుపెట్టుకో.
నిన్ను ఆదుకునేవారు లేరు. నీ దగ్గర డబ్బులు తిరిగి పడేస్తారు, అనుకుంటే ఆనబిస్తారు, నీ ఇల్లు గొప్ప చేసి పడేస్తారు, నీ మందిలో నేను నాశనం చేసి చివరికి పెట్టి ఎవరైతే నీ దగ్గర అన్నం తిన్నారో వాళ్ళు ముక్కు మూసుకునే వచ్చింది. స్తోత్రం చెప్పు. ఎందుకు? వాసన, వాసన పరిపక్వమై దానికి బాధగా పాపముగా అయినప్పుడే వాసన రాగా చేసింది. ఈ పాట అంత ఈజీ. ఈ పాట పాడాలంటే దమ్ము ఉండాలి, కొట్టు దమ్ము ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ దమ్ము ఉండాలి, ఇక్కడ దాంతో ఉండాలి, ఇక్కడ పరిశుద్ధత ఉండాలి, ఇక్కడ స్థాపించబాలి. అప్పుడు మాత్రమే ఈ నమ్మకం లేని ప్రపంచం, ఈ నమ్మకం లేని నీ భవన ఈ అద్దెల మధ్య దేవుడు నమ్మముగా నీ దగ్గరికి ఇవ్వచ్చును గాక. లోతుకు వెళ్ళకుండా ముగించాడు. కానీ ఒక మాట మాత్రం చెప్తా, మాట చెప్పడం ముగించలేదు. ఎందుకంటే ముగిస్తే పరిశుద్ధ దేవుడు ఆయన ఏం చేశాడంటే నాకు మొట్టికాయలు వేస్తాడు. నిజం చెప్పాలి కదా. ఏసేమా అబద్ధమా? చెప్పండి రానా, ఏసేమా అబద్ధమా? వానికి మీ పాట నిజమా అబద్ధమా? ఈ మాగుతారంటే స్తోత్రం చెప్పు. ఒకవేళ బతకడానికి ఏదేదో చదువుకొని వచ్చి నిజం చెప్పు, నిజంగా బతుకు, నిజంగా అనేక బతికి చూత్రం కలుగురు అక్క. అసలు వాస్తవంగా నీకు సీట్ ఉంది తమ్ముడా, మీ అందరికి సీట్ ఉన్నాయి. ఎందుకు మీ సీట్ తెలుసా? కూర్చున్నాడు. అది కూడా దేవుడు నువ్వు పోయినప్పుడు అక్రమాలు స్వతంత్రించుకుంటారు. అందుకనే గవర్నమెంట్ ఆఫీస్ లో మనం లేకుండా పోయాం. స్తోత్రం చెప్పా గట్టిగా చెప్తా. ఇప్పుడు నీ సీట్ కోసం పగ్గులాడు, ర్యాంకు ఓకే, సీటు నీ సీట్ కూర్చున్నాడంటే నువ్వు భక్తిహీనుడు అని అర్థం. ఎవరు గారు అంతేనా? తెలుసు సీట్లో కూర్చొని వదిలిపెట్టాడే. ఒక మాట కాదు, టూకి మాట చెప్తా. చాలా మంది గారు బాబు మేము ఎంత బాగా చెప్పండి, మేము ఉపవాసం క్రమంగా వస్తాము, కానుకలు పెడుతున్నాము, మేము అన్ని అర్థం కాని బాబు వాళ్ళకి ఎత్తున్నాడు చెప్పు. ఎందుకో తెలుసా నువ్వు నమ్ముకున్న దేవుని కాదు, నువ్వు నమ్ముకున్న దేవుని కాదు, లోకాన్ని నువ్వు నమ్ముకున్నావు కనుక ఆ లోకంలో నీవు ఓడి నీ పక్షాన ఉండవలసిన దేవుడు ఏం చేసి తెలుసా? ఆయన పక్కన ఇంకొకటి సీట్లు కూర్చుంటాడు. మీ జీవితాలు అతవడం కారణమే ఆల్రెడీ మీ దాటి తిరిగిపోలేని వారి మీద చెప్పా. చాలా చర్చిలో క్యాన్సర్ బాగుపడని నిజాలే బాగు చేసే దేవుడు. మీరు కూడా యేసయ్య బాగు చేసే మరి నిజాలు కంటే చెప్పకుంటే మరి ఇంకోటి కదా ఎందుకు మాట్లాడే మ్యాటర్ లేదు. స్తోత్రం చెప్పు. మీటర్ ఆగిపోయింది. మీటర్ ఏమైంది? మీటర్ ఆగిపోయింది. కాస్త రాత్రి అనేది పొద్దున్నే బిగితే అడుగు తిరగా నీ అది ఆగ్నహంలో ఈ ఆగ్న అది పోయా ఇది పోయా ఎందుకో మీటర్ ఆగిపోయింది. నా ప్రియమైన ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది ఇది నీ అవిధేయత వల్లనే. మీ అవిధేయత వల్లనే ఇక్కడ జీవిత చరిత్ర మనము ఎలా ఉండబోతున్నామని దేవుడు గారి రన్నింగ్ కమిటీ ఇది పేరు నగప ముందే రన్నింగ్ కమిటీ చెప్తాడు. బ్యాక్ వాయిస్ పెడుతున్నాడు, బయట కనపడుతుంది. ఊరికి నేను టూకిగా ఇదిగో ఇద్దరు బాబు ఏ ఇలా ఉండాలనుకున్నాను, కానీ ఇలా కారణం ఇంటి మధ్యలో ఒక కారణం ఉంటది. ఆ కారణాన్ని బట్టి నువ్వు కోల్పోయావన్న సంగతి నీ కానీ ఇప్పుడు డైరెక్ట్ ఈ తెర మీద చూపితే అయ్యో ఆ కళ్యాణం నేర్పితే ఆభరణాల గురించి బంగారు గురించి కాదు, ఉన్నత స్థలాలలో నిన్ను కూర్చోటాలి. నిన్నితే స్థలాన్ని ఎస్పెషల్లీ బాబా తీసుకొస్తాను. నేను ఒకనే అన్నారు బాబు చాలా ఇవ్వాలనుకున్నానా, నీకు చాలా ఇవ్వాలనుకున్నాడు. సరిగా లేవు, సరిగా లేవు, బయట సరిగా
యాడక నిన్ను తీసి కూర్చోబెడితే ఆ దేవుడే అరే రారా బాగా సారాయి తాగుతావు ఆయన బాగుంటావు. నువ్వు చర్చి మీ దేవుడు రారా కానీ నువ్వు మనం నెంబర్ వన్ నువ్వు ఎంత అందుకొచ్చి దేవుడు సీట్లో కూర్చోబెడతాను రా. అదే కుదరదు. రొట్టె పిల్ల కుక్క రొట్టె తీసి చెప్పండి. ఉపన్యాసాలు మనకు బాగా తెలుసు. రొట్టె యుక్తం కాదు. రొట్టె చెప్పండి. ఆశీర్వాదం అవునా? దేవుడు నా కోసం ఎన్నో కార్యాలు చేయాలి నన్ను సిద్ధపరిచాడు, కానీ వాటికి నేను దూరంగా ఉన్నా. అదే కనుక ప్రియమైన దేవుని పిల్ల, ఈ ఒక్క మాట మనసులో పెట్టుకో. ఎప్పుడు నా దగ్గరికి వస్తావు, ఎప్పుడు నాతో ఉంటావు, వెళ్ళు. అయితే ఈ శరణాలు వెళ్ళిపోడు. స్వతంత్రంగా నీ 4 శరణ జీవితంలో ఉండాలి. నీ వ్యాపారంలో ఉండాలి, నీ అనుగుణంలో ఉండాలి. ఆకం ఏదో ఏడబడతాడు దూసుకుపోయి అంట. ఆకం ఏడబడతాడు దూసుకుపోయి విభాగించబడి లోపల ఉన్న దరిద్రాన్ని బయటికి వచ్చేటువంటి నేను ప్రకటిస్తున్నా. కనుక ఎంతటో ముగిస్తా ఉన్నా. ఈరోజు నువ్వు పాడాల్సిన పాట చదువు మొదటి నుంచి వినాలి. అసలు వాసన కట్టవద్దు. మూర్ఖుల దగ్గర తొలగి, మూర్ఖులకి దేవుడి దగ్గర అవకాశం లేదు. పొరుగువాని సాటు దూషించేవాడు అసలు నేను అసలు నా దగ్గర ఉండొద్దు. అసలు నా మనసు అలాంటిది కాదు. గర్వించిన హృదయం ఎవరు జరుగుతుంటే బాగానే ఉంది, కానీ ఆఖరి పడతారు దేశంలో ఎవరు కనిపెడతారు? ఎవరు కనిపెడతారు? దావీదు. దుష్కార్యాలు అందరిని అలగొట్టేస్తా. నువ్వు చెప్పిన మాట నువ్వు నా దగ్గర అయినా వెతుకుతున్న మంచివాడు ఎవడు దూరుతాడు ఒక్కళ్ళు. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను కాపాడి నన్ను మరలా సింహాసనం పెట్టమని శత్రువుతో పోరాడగలిగే శక్తి ఇవ్వమని అడిగి శత్రువు క్షమించి కృప నాకు ఇచ్చిమని ప్రార్థన చేసి అలా చెప్పారు తెలుసా? తిరిగి శాసనం పెట్టుకున్నాడు. ఆకు పాడిన కట్టే నా ప్రియులారా, కూర్చోవద్దా? బాగా ఒకసారి బాబు కూడా తీయండి. ఒకసారి అట్లా టచ్ చేద్దాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం మాత్రం మీద కూర్చున్నావు. ఈ పాటలో ఈ పాటని వేరే పాటలు పాడకూడదు. ముక్కు గట్టిగా ఉండదు. మొదటి నుంచి వచ్చి చేసి ఏవండి అసలుకి మా అమ్మాయి వారు ఫలవంతమైన కొలది. ఏమంటే అండర్లైన్ చేసి ఫలవంతమైన కొలది వారు దేవతా సభలు. దావీదు సింహాసనం మీదకి వెళ్ళి రావాలి పాటేమో ఇది. దావీదు సింహాసనం మీద పాడిన పాటమో ఏం కనపడిందంటే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో గుర్తారు, విస్తారు, ద్రాక్ష తోట. ద్రాక్ష బాగా విస్తరి కదా, ద్రాక్ష ఒకే విస్తరిస్తారు. బాగున్నారు. ఎందుకంటే ఇస్రాయేల్ అభివృద్ధి చెందటం ఖాయం. ఆశీర్వదించబడాలని విగ్రహం చేసుకుంటారు. మట్టి విగ్రహం రాదు. ఆ భోజనాన్ని ప్రేమించిన చెప్పు, ఆఖరి భోజనం ప్రేమించిన, ఆఖరి ప్రేమించిన అదే ఏమంటుంది వికారాధనే వ్యాప్తి చెందిన ఆయన మందిరంలో అడ్డగడబడిన ద్రాక్ష ఆయనకు వేరుగా చేయలేనని వచ్చి అంటుపడ్డ తీగ నీవు వేరుగా ఉన్నావని తీసుకొచ్చి అమ్మవారు అంటుగట్టుకి నిన్ను బహుగా సింహాల మీద కూర్చొని బాగా సంపద
అనేకమైన విగ్రహాలను చేసుకొని, లేనిపోయిన ఆచారాలు పెట్టుకొని, లేనిపోయిన ట్రిప్పులు పెట్టుకొని, లేని పనులు పెట్టుకొని వారే అంట నాశనమయ్యారట. స్తోత్రం చెప్ప. ఏమైనా అక్కడి నుంచి అది ఇదిగో నువ్వు ఏది కట్టే మొత్తం తుత్తి నీళ్ళిపోతే ఇంకేమైపోతాయేమా పాడు చేయను. చాలు దేవుడు నీకు ఏది దేవుని మహిమ కొరకే తప్ప దాన్ని బట్టి బాగా విస్తరించి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆడి చాలా డబ్బు సంపాదించడమే దేవుడు అంటున్నారు. కానీ తుది బైబిల్ చెప్పలేదా? పాస్టర్ గారు మీకేమో డబ్బులు రాసి ఉండదు, అప్పో సొప్పు పెడతావు, మాడతాం. కానీ మేము మాట అంటే మాట్లాడమో మాకు అవసరం లేదు. మాకు అవసరం చెప్తాం, దిగులేను గట్టిగా చెప్పలు కొట్టు చెప్పారు. ఈ సింహాసనం కూర్చునే మాటలు అసలు చెప్పనోడివి ఏదో ఆయన సన్నిధిలో సరి చేసుకుని ఆయన కోసం నిలబడ్డానికి ఆయన ఉండమని సాంగులు పడతాడు. సాంగ్ ఏదేదో పెట్టాడు మనసులో. చివరికి బలిపెట్టే వెళ్తున్నాడు. ఎగిరి బలిపెట్టాలి కొడితే గుండె సత్యం చెప్పు. చెప్పండి మాట వెంటనే వెంటనే మరి పురుగులు పడి చట్టి పాడము లేదా? కానీ అప్పుడు దేవుడు జాగ్రత్త. నువ్వు ఎంత ఎదిగినా సింహన ఆధ్యాత్మిక జీవితం నీ లెవెల్ ఒక్కటి గుర్తు పెట్టుకో, దేశంలో నడుస్తున్నవారు లేరు. నువ్వు సింహాసనం మీద ఉన్నావు కాబట్టి వస్తున్నారు నీ కాడికి. నువ్వు 10 మందికి అన్నం పెట్టగలుగుతున్నావు కాబట్టి వస్తున్నారు. నువ్వు వదలగలుగుతున్నావు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. నీకు ఆస్తి ఇవ్వగలుగుతున్నారు నీ దగ్గరికి వస్తున్నారు. నీ దగ్గర బలముందని బలమని రంగుని అందమదని నీ దగ్గరికి వస్తున్నారే కానీ వారు నమ్మస్తులే కదా బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది ఈ లోకం నమ్మగిన దేవుడు ఎవరంటే ఒక్కరు వారు మాత్రమే. నేను కల్వరి సంగీత నేను పెడతాను పెట్టేశాడు. మరలా లేస్తానన్నాడు, లేచాడు. ఆ తర్వాత శిష్యులతో చెప్తున్నాడు, స్థలంలో ఉన్నప్పుడు చెప్తున్నాడు మరస్తున్నాడు. వచ్చాడా గట్టిగా చెప్పడు, వచ్చాడా వస్తాడు 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 వస్తాడు. అదే ఎలాంటి స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ సింహాసనం మీద దేవుని ఆరాధించాలి. దేవుని అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు గాక మీ పరిపాలన పోగాక, మీరు కట్టుగాక, ప్రజల గొప్పలు ఉందురుగాక, తెల్ల వస్త్రాలు వేసుకొని ఆరాధనలో గొప్పలుగాక. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుని మన మధ్యలో ఉన్నటువంటి బైబిల్ సాల తమ్ముడు గారి బ్రదర్, తను కూడా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా చేస్తున్నారు. తను సేవకుడే. ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 వందనాలు ఈ మధ్యాహ్నం కలిసి ప్రభు దాసుని నిలబెట్టుకొని మాతో మీరు స్పష్టంగా దేవుడు పరిశుద్ధుడు ప్రభు జీవం గల దేవుడు ప్రభు మమ్మల్ని కూడా ఆశీర్వదించి ప్రభు సజీవులకు నీకు వందనాలు ప్రభానికి వందనాలు. కొన్ని వాక్యాన్ని ప్రభు మేము ప్రభు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం. కొన్ని వాక్యాన్ని ద్వారా మేము జీవించడానికి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని బలపరిచి ఇంకా ఆశీర్వదించండి ప్రభు. అంచులంచి అభివృద్ధి కుటుంబం కూడా ముఖ్యంగా మా హృదయాన్ని నాటబడి చూపండి. మరోసారి సహాయం చేయమని పాటని మహిమ గణత నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం. దావీదు చూపించిన శాశ్వతమైన కృప చూపించిన నా యేసయ్య శాశ్వత కృప మేము ఆవరించునుగాక. గట్టిగా ఒకసారి బిగ్గరగా
అందరి వందనాలు. దేవుడు ఇంకా అందరూ వందనాలు చేసి పరిస్థితి ఏంటంటే రోజు 7 వరకు వస్తున్నాయి. తప్పనిసరిగా అందరూ రావాలి. రోజు గుడారాల పండుగ చాలా మంది రాలా. రాత్రి నిద్ర ఆగలేక